హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇది ఎందుకంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పను. ఎందుకంటే 1:30 అవ్వొస్తుంది గదా! ఇప్పుడు. కొంచెం లేట్ అయింది వీడియో. పల్లీలేంచి చట్నీ బట్టి, తాలింపెట్టి, దోసపిండి కలిపి పక్కన పెట్టాను. ఇడ్లీ ఏద్దామనుకున్నా, సరేలే పిల్లలు దోసలు అడిగారని మళ్ళీ దోసపిండి కలిపి పక్కన పెట్టాను. ఏమిటండి సంగతులు? చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు సండే శ్రీరామనవమి. మీ స్పెషల్ ఏం చేస్తే అంటారు అందరూ? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మేమైతే మామూలుగానే దోసలేసాము, చట్నీ చేసుకున్నాము, తిన్నాము. ఇవాళ ఆదివారం కదా, పిల్లలేమో షాప్ తీయలేదు. అందులో ఇవాళ సండే కదా. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? అల్లం, ఎల్లిపాయలు, లవంగాయలు, దాచిన చెక్క, ఒక ఇది దాన్ని ఏమంటారు, యాలక్కాయ వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం ఒక చుక్క వాటర్ వేసి మిక్సీ పట్టి మెత్తంగా ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 2 వారాలకి 3 వారాలకి సరిపోను. మరీ ఎక్కువ కాకుండా పట్టి మిక్సీ పెట్టాను. చికెన్లోకి ఉల్లిపాయ పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టానండి. అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పేస్టు. ఇవాళ శ్రీరామనవమి కానీ పిల్లలు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు కాబట్టి ఆదివారం చికెన్ కావాలంటే తెచ్చాము. మా చెల్లి అయితే చికెన్ చేస్తుంది ఇవాళ. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. చికెన్ కూడా రెడీ అయిపోయింది. టైం 1:30 అయింది కాబట్టి భోజనానికి కూర్చున్నాము.